సంజయ్దిరా. నీ తండ్రేంట్రా? ఎవరి తండ్రి కనపట్టలేదు. ఇండియన్ ఫుడ్ తాపులుంటేనే ఆగని బత్తు తాపులు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ రావడం ఎలా రా? ట్రైన్ ఆపాలంటే ఏం చేస్తాం? ట్రైనా? ఓ ట్రైనా, చైన్ లాగుతాం. పత్తాపాలంటే కూడా ట్రైన్ లాగడమే ఈజీ. రాయ్, బస్సుకి చైన్లు ఎక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో. అది కూడా ట్రైను. అయ్యో నేను దొంగ కాదు తల్లి, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే ట్రైన్ లాగాలి కదా. మరి ట్రైన్ అంటే తెలీదా? ఊ అంటది, తుకుతుకు అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, 2 పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు. బెత్తులుంటాయి, బెత్తులు. పట్టలు కాదమ్మా, బెత్తులు. బెత్తులు తూతేరు తీతేరు ఉంటాయి. మనం పడుకుంటాం. మనం పడుకుందామంటావా? ఏంటో కంగారు పడిపోతా. ఆయన చెప్పిన నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్లు అవుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి నీ చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు. ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరొక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు ఆపాలనుకున్నట్టు? కలర్తూ ఫిగర్తూ లేని బస్సులో మేం ప్రయాణం చేయలేము. ఓ అదే. ఇంకో 6 రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది. డ్యూటీ మారారా? లేదు నాయన, ఇంకో 2 మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు. అందుకని స్టీరింగ్ కర్ర కట్టి ఇటు వచ్చా. ఎవరు? రామ్మోహన్ గారు తల్లి మీరేనండి? అవును, నమస్కారండి. ఎవరమ్మా నువ్వు? ఇదేనండి. ఏది? మాడుకోనండి, బంగారండి, మాట్లాడలేదు. అది సరేనమ్మా, నువ్వెవరివి? ధర్మరాజు గారు. ధర్మరాజా? అదే అండి, హైదరాబాద్ అండి. మనం మీకు ఫోన్ చేసి చూడండి. ఉన్నారా? కూర్చోండి. నిజంగా మీ అబ్బాయి గారు ఒక వండర్ఫుల్ మ్యాన్ అండి. ఏమిటమ్మా చూస్తున్నా? అదే ఏం లేదండి, ఏం లేదు. అబ్బాయి గురించా? వాడు స్టేషన్కి వెళ్ళాడమ్మా. అబ్బే, నేను ఆయన గురించి రాలేదండి, మామిడిపడండి. చెప్పండి. ఏం చెప్పనమ్మా? ఏదో ఒకటి చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు కదా. అవునమ్మా, నువ్వంటే ఎవరో పడ్డారటగా? అవునండి. ఏమిటోనమ్మా, ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒంటరిగా రోడ్డు మీద నడవటానికే భయంగా ఉంది. అవునండి. ఇంతకీ మా వాడు వాడిని పట్టుకున్నారా? పట్టుకుపోయినా పర్వాలేదండి. అదేమిటమ్మా? ఆయన మంచోడండి. మంచోడేమిటమ్మా? వాడు వస్తే రౌడీ వెధవ అవుతే? నన్ను అడిగితే మగవాడు అన్నవాడు రౌడీలాగే ఉండాలండి, అప్పుడే రియల్ హీరో. ఏమిటమ్మా చూస్తున్నా? ఏం లేదండి, ఈయన కూడా వెళ్ళిపోయాడు. మా వాడు ఎప్పుడో స్టేషన్ వెళ్ళిపోయాడు. ఆయన కదండి ఈయన. ఈయనెవరమ్మా? చిన్నబ్బాయి. చిన్నబ్బాయ? అవునండి, నీ చిన్నబ్బాయి. ఓహో, మీసాలు చిన్నబ్బాయా? మీ చిన్నబ్బాయికి అంత పెద్ద మీసాలు ఎక్కడ ఉన్నాయండి? మా చిన్నబ్బాయి కాదమ్మా, మీసాలు చిన్నబ్బాయి. మధ్యలో మీసాల చిన్నబ్బాయి ఎవడండి? అదేనమ్మా నీ వెంబట పడ్డాడే రౌడీ. నా వెంట పడింది మీ చిన్నబ్బాయినండి. మా చిన్నబ్బాయి అంటుంది. నాకు చిన్నబ్బాయి లేడు, పెద్దబ్బాయి లేడు, ఒకే ఒక అబ్బాయి, ఇన్స్పెక్టర్. అంటే ఆ రౌడీ మధ్యలో ఆ రౌడీ ఎవడమ్మా? అంటే అంటే నీకున్నది ఒకే పెద్ద అబ్బాయి. రామచంద్ర, చూడమ్మాయి, నాకున్నది ఒకే ఒక అబ్బాయి. వస్తానండి, ఆడుకోండి. యజ్ఞాత షడద్వాతీత రూపిణి
అవ్యాజ కరుణామూర్తిరజ్ఞానాధ్వాంత దీపిక బీరు రమ్ము కలుపుకూడదు తలకే పట్టేసింది. ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో దేనైనా వెనక్కి తీసుకురావాలం కానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటగా. అలా చెప్పాడు మీకు? ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారగా టైంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో ఉందిలేండి, పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్న అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనేం చేశానే? వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్లని అదోలా చూస్తాను, ఏదో మోహాలు వేసుకొని. చదిగా ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను యదవలతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది. నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి 4వ పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. ఎరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్కి ఎప్పుడు వెళ్తాడంట? నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా. మరి ఆ గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంటావు? అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు దరిద్రుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మ నువ్వే ఫీల్ ఓకే. ఆయన కావాలని అంటున్న మాటలు కాదు, ఆయన దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. ఆ నోరు మూసుకొని కూడా చూడొచ్చు. నువ్వు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసి చూద్దాం. అది ఎలాగా? ఇది అలాగే. బాబు అసలు మీరు ఎందుకు తీసుకొచ్చారు? నాకు హెల్ప్గా ఉంటాడని డాడీ పంపించారు. ఓహో, మీరు బాగా చదువుకున్నారండి. కొంతమంది ఎడ్యుకేటెడ్ సార్ ఇక్కడ మా మామయ్యకి బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు. అంటే ఇక నుంచి మీరేస్తారా బ్యాండు? దీన్ని స్కై టవర్ అంటారు బాబు. దీని ఎత్తు 630 అడుగులు. కొంతమంది సాహసవంతులు ఆ పై నుంచి జంప్ చేస్తారు, దాన్నే స్కై జంప్ అంటారు. ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్. ఏంటి దూకడమా? చూస్తాం. నేను జంప్ చేస్తా. ఒరే బా మామకి ఏం చెప్పమంటావా? జంప్ చేసాడు చెప్పు. కంగ్రాచులేషన్స్ బాబు, యు ఆర్ వెరీ బ్రేవ్ లైక్ యువర్ ఫాదర్. చూస్తుంటే మేము వేసింది ఎలా దూకేవరా? మా ఆయనతో చెప్పలే. హలో బావగారు, ఏం చేస్తున్నారు? బంతులాట ఆడుకుంటున్నాను. అదేమిటండి ఇస్త్రీ చేస్తూ? మరి చూస్తే అడగడం ఎందుకు? సరే మీరు ఇలాగే చెంబిస్త్రీ చేసుకుంటారా? మా ఇంట్లో తపేళాలు లేవు. బాలేవారే, ఏదో బ్రహ్మచారిని, చిరుద్యోగిని, నెలాఖరు, విటమిన్ ఎంకి కొంచెం కష్టం అయ్యి డబ్బు అవసరం అయితే నన్ను అడగలేకపోయారా? అది నా పాలసీకి విరుద్ధం. అప్పుగానేనండి. అమ్మో, అది అసలు విరుద్ధం. ఓ పని చేద్దామండి, ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చేయండి. నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతా. అబ్బా వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదే చాలా సాదా సీదా సింపుల్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? ఇదా మీ ప్రశ్న? ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను. ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడతపేచి ఉంటుందమ్మా. ఏ మడత పేచీలు ఉండవు. తాజ్ మహల్ కట్టింది షాజహానే. కాదు, అదిగో పెట్టారు మడతపేచి. భలే వాడివే, కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు. తాజ్ మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు, కూలీలే. అదెలాగా? ఎలాగంటే నేను తాజ్ మహల్ కట్టిందెవరు అని అడిగాను గాని కట్టించింది ఎవరు అని అడిగానా? వండర్ఫుల్ వండర్ఫుల్. 50 రూపీస్ ప్లీజ్. థ్యాంక్ యూ. చల్లగా ఉంది. మొన్న సాంబార్కి కాయగూరలకి పెట్టే టెండర్ ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండర్. నువ్వు నోరు మూసుకొని పాయసం క్యారేయడానికి ఇవ్వు. సరే,
ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు ఇవాళ? కాదు, మీకు పాయసం అంటే ఇష్టమని స్పెషల్ గా చేయించాను. వస్తారండి. థ్యాంక్ యూ. ఆగండి, ఏమైంది? ఈ విషయం ముందే తెలుసున్నట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదయ్యా. వండితే మాత్రం ఏమైంది? ఏ భోజనం హోటల్గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి? ఆ విషయం తెలుసు కదా. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు. పాయసం తినండి. వదులుకుంటారేంటి? బాబు నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు. నేను లేను. మిమ్మల్ని చూస్తుంటే కమల్ హాసన్ చూసినట్టు అనిపిస్తుంది. మరే చాలా మంది ఇదే మాట అంటుంటారు. ఒకసారి కమల్ హాసన్ కూడా ఇదే పాయింట్ మీద కన్ఫ్యూజ్ అయిపోయి తెలుసా? ఏంటి నిజమా? డౌటా? మరి నాయకుడి సినిమాలో కమల్ హాసన్ లాగా పర్మనెంట్ గా నన్నే పెళ్లి చేసుకోకూడదు? అమ్మో బాబోయ్, దెబ్బైపోను. ఎవడ్రా బాబు ఈ టైంలో తలుపు కొడుతున్నాడు? వీరి సీసాలో బ్లేడ్ ముక్కలకి బయ్యగాడు ఇప్పుడు తగలడ్డాడేంటి? పాడెవడు? ఏమని చెప్తాం, వానరు కదా ఆడు. మా డ్రైవర్ గాళ్లే. మరి అదేమిటి మర్యాద లేకుండా తలుపు దెబ్బదబా బాధేస్తున్నాడు? నెలాఖరు రోజులు కదా, జేబులో డబ్బులు లేక. అటు నువ్వు అందాక బాత్రూమ్ లో ఉండు, ఆ జీతం డబ్బులు మొహమ్మే కూడా వచ్చా. అలాగే. అమ్మయ్యా. ఏంట్రా ఎంతసేపు? నా సంగతి సరే, రాత్రి అంతా అక్కడే ఉంటానని చెప్పి మాట మార్చి మధ్యలో రావడం నీకేమైనా మర్యాదగా ఉందా? నా ఇంటికి నేను రావడానికి నిన్నేంట్రా అడిగేది? ఏంటా ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే విజయలక్ష్మి వచ్చేసింది. విజయలక్ష్మ ఎక్కడ్రా? అరగంటలో పళ్ళు కొనుక్కు వస్తానని పువ్వులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ పువ్వులు అక్కడ పళ్ళు ఎందుకట? ఎందుకంటే నువ్వు అర్జెంట్ గా పారిపోతే నీకు చాలా డేంజర్. ఇప్పుడు ఏంట్రా నాకు దారి? ఒక్కటే దారి, నువ్వు మేడ మీద ఉండు, మీదకి రాకుండా నేను మేనేజ్ చేస్తాను. అసలే నాకు అలవాట్లేదు. ఆ ఉషారా నీటి దగ్గర నుంచి నడిచి నాకు కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఇక మెట్లెక్కే ఓపిక నాకు లేదు. మరైతే ఏం చేస్తా? ఏం చేస్తావు అంటే ఏం చేస్తాను రా. పోనీ బాత్రూమ్ బాత్రూమ్ లో చాలా ప్రమాదం అయ్యా, తలుచుకుంటేనే చాలా బ్యాడ్ గా ఉంటది. అయ్యి బాబు ఏం దొరుకుతుందో ఏంటో. ఈ టైంలో కరెంట్ పోయిందండి. సీన్ చూస్తుంటే వైఫ్ ఒకరిది వర్క్ ఒకరిది ఉంది. ఎవరు? నేను డార్లింగ్. నువ్వు ఇలా వచ్చావా? నీకోసం చూస్తున్నాను. మరి చీకట్లో ఉన్నావేంటి? చీకట్లోనే మంచిది, పగలైతే అందరూ చూస్తారు. అబ్బా, నీ గొంతు మారినట్టుందే. నా గొంతు మారదు, కొంగర తగ్గయ్యా వేమూరి గగ్గయ్య టైపు. వేమూరి గగ్గయ్యా? ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ కూర్చుంటే బయటకు వచ్చేస్తాడు. డార్లింగ్, డార్లింగ్, ఒక్కసారి నా పెదాల మీద ముద్దు పెట్టుకో డార్లింగ్. దాంతే ఉంది డార్లింగ్, కాసుకో. ఒరే సుబ్బరాజుగా, నా బాలనుకొని దగ్గరకు వస్తే నన్ను గట్టిగా కౌగులించుకొని హెవీగా ముద్దెట్టేసుకుంటావా? నువ్వు అనుకోలేదమ్మా. ఆ బాత్రూమ్ లో ఏమండి ఏమండి? డోంట్ వరీ ప్రీతి, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రీతి, కొద్దిగా నీ టెస్ట్ ఇవ్వవా ప్లీజ్? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్, నేను క్వశ్చన్ పేపర్ ఇచ్చే లోపల మీ రికార్డ్ బుక్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టండి. బాలు, అబ్బా రికార్డ్ బుక్ లో లవ్ లెటర్ పెట్టి బెస్ట్ ఆఫ్ లక్. మేడం టెలిగ్రామ్ మీకే. కొద్దిసేపు అయిన తర్వాత సరే మేడం.
ఇస్తాడో ఇవ్వడు. టు ది ప్రిన్సిపల్. మల్లేష్ ఎట్టలేడు. ఏం చేస్తారు ఇప్పుడు? బాలు భలే అయిపోయావురా. ముసలోడు సీరియస్ అయినా పోవట్లేదురా. లైట్ తీసుకుందేమోరా. టెలిగ్రామ్ లో ముసలోని చంపేయవలసిందిరా. స్టూడెంట్స్ ఆపరేటర్ స్టడీ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ ఇస్తాను. మల్లేష్ అమ్మా, అమ్మగారు పిలిచారా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి ప్రిన్సిపాల్ గారికి. సరే అమ్మగారు. స్టూడెంట్స్ మీ వర్క్ ఫినిష్ అయిందా? సార్ 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 ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? బిజీగా ఉంటే. భాను మేడం లెటర్ ఇచ్చింది సార్. అయితే ఏంటట? అర్జెంట్ అట సార్. ఏంటో అర్జెంట్ లెటర్? ఏదో లీవ్ లెటర్ ఏంటోలే. ఆవిడకి ఎప్పుడు లీవ్ కావాలి. వెళ్ళి గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. రోజు మనం ఒకరినొకరిని చూసుకుంటున్నా. నేను నీతో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాను. నేను ఎప్పటికీ నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. ప్రేమతో భాను. నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తుందా? సారీ సార్, సారీ సార్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనం అందరం మనుషులమే. మిస్టేక్స్ అందరూ చేస్తారు. మనం అంతా ఫ్రెండ్స్. నేను మీ బాసులు కాదు. నిజమా సార్? యా, చెప్పేది నిజమేనా సార్? ఇట్స్ ట్రూ. నిజంగానా సార్? నిజంగానే. అయితే మరి నాకు 5 రోజులు లీవ్ కావాలి సార్. తీసుకో. మరి మా ఊరు 500 కిలోమీటర్ సార్. నాకు 500 రూపాయలు కావాలి సార్. నో ప్రాబ్లం, ఇదంతా నీదే. తీసుకోమంటారా సార్? తీసుకోమంటారా సార్? తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ సార్ హ్యావ్ ఇట్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. సార్ నేను 5 రోజుల తర్వాత వస్తాను సార్. సార్ నేను 10 రోజుల తర్వాత వస్తాను సార్. ఓకే, డోంట్ వరీ, డోంట్ వరీ. ఇటు వస్తున్నాడు, వెళ్ళిపోండ్రా. ముసలోడు ప్రేమలో పడ్డాడు రా. మేడం పని అయిపోయినట్టారా? అరే హిట్లర్ లాంటోడు చార్లీ చాప్లిన్ అయిపోయాడు రా. వాళ్ళు ప్రేసే కాదు, అందమైన అమ్మాయిలు కూడా పరిస్థితులు మార్చగలరు. గుడ్ మార్నింగ్ సార్. యూ కెన్ క్యారీ ఆన్, డోంట్ వరీ. కూర్చోండి మేడం. కూర్చోండి మేడం. ఊరికనే వచ్చా అంతే. నో ఫార్మాలిటీస్. ప్లీజ్ సిట్ డౌన్. సార్ నేను ఆఫీస్ 5:30 లెటర్. యా, లెటర్ అందింది. చాలా థ్రిల్ అయిపోయాను. వాట్ సార్? థ్రిల్లింగా? యా, నేను ఊహించనే లేదు మీకు అంత ఫీలింగ్ ఉందని. అవును సార్, ఈ లోకంలో నాకు ఎవరున్నారని. ఎక్సెప్ట్. డోంట్ వరీ, నేనున్నా, మీకు తోడుగా ఉంటా. థ్యాంక్ యూ సార్. సార్ ఇలాంటి పరిస్థితిలో మీలాంటి వాళ్ళ కోఆపరేషన్ ఎంతో అవసరం. షూర్ షూర్, వై నాట్? సార్ నేను 3 days లీవ్ తీసుకోవచ్చా? షూర్, తప్పకుండా. మరి నువ్వు త్వరగా వచ్చేయాలి. ముసలోడికి పిచ్చెక్కిందా? షూర్ సార్, వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను. ఎగ్జామ్స్ 3 days తర్వాత కండక్ట్ చేయనా? పర్వాలే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. బాయ్. స్టూడెంట్స్ ఈ రోజు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఎప్పుడనే తర్వాత చెప్తాను. వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఆహా, ఏం అదృష్టం. ఇవాళ బస్సులు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది. అలాగానో ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్ ఇయ్యి. సరే, ఎక్కండి. ఓహో,
నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే పనే పద్మనాభం. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడీగా ఉంటుందని. ధర్మయ్ బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి వెంటనే తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎవరికి కావాలండి లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. క్యాష్ క్యాష్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం ఇది. ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే అన్నారు. అందులో సగమేగా నేను అడిగింది క్యాష్. అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు. క్యాష్. బాబు నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం సార్. పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. అబ్బా ఏంటండి మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు గుర్తుంది. ఏటెళ్తారు? ఎలా మర్చిపోగలయ్యా సంఘటన. 52,000 మేడ్ ఇన్ దుబాయ్. అంత పచ్చడి పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు బొబ్బాయి కాదు, అది మన ఊరు పెంట కుప్ప మీద. పెంట కుప్ప మీద మరి రానే కదా ఈడి ఏదో 116 రూపాయలకి అమ్మింది. 116 రూపాయలుగా? ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ? నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం వెళ్ళి వాడు అసలే బక్క మనిషి. మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి. రండి కూర్చోండి. అని ఏదో బిల్డప్ ఇచ్చా మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. కొన్నా నీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అమ్మ అప్పాజీ డమీ గడిని తీసుకొచ్చి కింగ్ ప్లేస్ లో పెట్టి డ్రామాలు ఆడేవరా? ఆస్తి మొత్తం ఒక్కడే కొట్టేద్దామని ఎంత ప్లాన్ వేసారా అప్పిగా? మీకు నిజం చెప్పింది 10 బైహార్ట్ చేసుకోవడానికి కాదు, ముందు వాడి సంగతి తప్పదండి. ఒట్టుసును అప్పాజీ గాడితో కలిసి ప్లాన్ వేసి మా అల్లుడి ప్లేస్ కు వచ్చి మమ్మల్ని ఏదో చేద్దామనుకున్నారా? మందకోయిందా? నేనే కింగ్. నువ్వే కింగ్ అయితే సరిగ్గా నీకు 10 సంవత్సరాలు వయసప్పుడు నీకు నాకు మధ్య ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. అదేంట చెప్ప. పోనీ నీ ఉపనయన రోజు మీ నాన్నగారు నీకు బహుమతి ఇచ్చారు, అదేంటో చెప్పు. మీకు చేస్తాను తగలయ్యా, వాడు కింగ్ అని చెప్తున్నాడు కదా. పోలీసులు ఫోన్ పెడితే వాళ్ళు వచ్చి ఈ బ్యాచ్ మొత్తాన్ని బొక్కలో పడేస్తారు. ఏంటో అలా చూస్తున్నావు? నాకు 10 సంవత్సరాల వయసప్పుడు నువ్వు చేసిన దొంగతనాన్ని బయట పెట్టద్దని నా కాళ్ల మీద పడ్డావు, గుర్తుంది? నా ఉపనయనం రోజు నాన్నగారిచ్చిన బహుమతి ఏంటి అని అడిగావు కదూ. సుహాన చూసినట్టు నన్ను చూసి అంత భయపడిపోయావు. మీరు దేంట్లో వస్తున్నారో తెలియదు కదా అంకుల్. ఏంట్లో ఏంటో స్కూటర్లో వస్తున్నాను కనపడాలా? అది కరెక్టే అంకుల్,
కళలో దేంట్లో వస్తున్నారో ఎవరికి తెలుసు? అమ్మా అమ్మా హలో అంకుల్. అమ్మా హలో సంజయ్. హలో రేయ్ నువ్వేట్రా ఇక్కడ ఉన్నావు? అంకుల్ దెబ్బకు ఫంక్ అయ్యి ఇప్పుడే కారు కొన్నాను. ఎలా ఉందిరా? నీకేం బాబు, రోజుకో కారు కొంటావు, పుట్టుకో డ్రెస్ మారుస్తావు. సర్లే కానీ నేను ఈ కార్ని తీసుకెళ్తున్నాను. నువ్వు ఈ కార్ని ఇంటి దాకా తీసుకొస్తావు? నాకు డ్రైవింగ్ రాదు, అంకుల్ని తీసుకెళ్ళు. అంకుల్ కి డ్రైవింగ్ వచ్చా? అది వాడే కళలో ఆయన నడపని కారేలే తెలుసా? అంకుల్ మీకేమీ అర్జెంట్ పని లేకపోతే తీసుకొస్తారా? అలాగే బాబు. థ్యాంక్స్ అంకుల్. నిజానికి నాకు చాలా అర్జెంట్ పని ఉందయ్యా, కానీ అల్లుడు గారు పిలుస్తుంటే వెళ్ళకపోతే బాగుండదు కదా. అల్లుడు గారు? అవునయ్యా, రేపు సంజయ్ బర్త్డే పార్టీలో మా అమ్మాయిని చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేస్తాడు. అప్పుడు అల్లుడేగా మరి. కోటీశ్వరరావు అని పేరు పెట్టుకున్నందుకు కోట్లు సంపాదించలేకపోయినా కోటీశ్వరుడైన భిక్షపతితో వెయ్యమందుకున్నానమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అత్తారింట్లో జాగ్రత్తగా మసులుకుని మన ఇంటి పరువు నిలబెట్టాలి. కోటీశ్వరుడి ఇంటికి కోళ్ళయ్యావన్న ఆనందం ఒక పక్క, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నామన్న బాధ ఒక పక్క. ఏం చేయాలో చాలా అదృష్టవంతురాలు తల్లి. కుడికాయలు ముందు పెట్టి దిగమ్మా. ఎవరిని అంకుల్ కుడికాయలు పెట్టి దిగమంటా? నిన్నే కొత్త కారు కొన్నావు కదా, కుడికాయలు ముందు పెట్టి దిగమంటున్నా. సరే మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేస్తానండి. డాడీ, ఈయన కోటేశ్వరరావు గారని మా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఫాదర్. నైస్ టు మీట్ యు సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఆ కారు ఎవరిదిరా? మందే డాడీ. కొత్త మోడల్ కదా, మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని షోరూమ్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసాను. షోరూమ్ కు చెక్ పంపించండి డాడీ. సడన్ సర్ప్రైజ్ వాళ్ళు కారు తీసుకొచ్చావు సరే, రేపు కోడలు కూడా ఇలాగే తీసుకొచ్చావు, జాగ్రత్త. చూస్తూ ఉండండి, రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ థ్రిల్ ఇస్తాను. ఓకే, జస్ట్ మినిట్. ఓకే. టీ తీసుకుంటారా? షుగర్ ఉందా? నాకా? మీకా సార్? టీలో బోల్డ్ అవుతుందండి. అయితే ఇంకే